హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైపు అట్ ద రేట్ ఆఫ్ నాలెడ్జ్. మొట్టమొదటిగా మీకు చిక్కు ప్రశ్న అండోయ్. నల్లపై ఒక ఎద్దుకు ఎన్ని కొమ్ములు ఉంటాయి? సమాధానం తెలిసిన వారు కింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక నేను మీ దగ్గరికి ఒక 10 ఇయర్బడ్స్తో వచ్చాను. 1 2 3 4 5 6 7 8 9 10 ఇయర్బడ్స్ చెప్పాను కదా. ఈ 10 ఇయర్బడ్స్తో కూడిక ఎలా చేయొచ్చో చూద్దాం. ఏ కూడికైనా, ఏ తీసివేతైనా, ఏ గుణకారమైనా, ఏ భాగహారమైనా స్కూల్లో చాలా వరకు డైరెక్ట్గా నేర్పిస్తుంటారు. అట్లా కాకుండా వస్తు రూపేణ నేను మీకు కూడికల గురించి తెలియజేస్తున్నాను. కూడికంటే ఏం లేదుండే, కలపడం. కూడికంటే కలపడం. నేను ఇక్కడ సపరేట్గా చేసినటువంటి ఈ ఇయర్బడ్స్ను ఒక్కొక్క దాన్ని కలుపుకుంటూ వెళ్తాను. ఒక్కొక్క పుల్ల కలిపితే 1 పుల్ల, 2 పుల్లలు, 3 పుల్లలు, 4 పుల్లలు, 5 పుల్లలు, 6 పుల్లలు, 7 పుల్లలు, 8 పుల్లలు, 9 పుల్లలు, 10 పుల్లలు. అంటే ఒక్కొక్క పుల్ల కలుపుతూ పోతే ఉన్నటువంటి 10 ఇయర్బడ్స్కు 10 పుల్లలు అయ్యాయి. అంటే 10కి ఒక్కొక్కటి 10కి 10 రావాలంటే ఒకటి కలుపుతూ పోతే 10 వరకు వచ్చేందుకు 10 పుల్లలు ఉంటాయి. అదే 2 వీటిలోనే 2 కలుపుతూ పోతే సపరేట్ చేస్తూ 1 2 1 2 1 2 1 2 1 2. ఇప్పుడు 2 సపరేట్ చేశాము. ఈ రెండు సపరేట్ చేసిన వాటిని కలుపుతూ పోతే 1 2 2 రెమ్లు, 3 రెమ్లు, 4 రెమ్లు, 5 రెమ్లు. ఇక్కడ ఉన్నటువంటి పుల్లలను 5 రెమ్లు వచ్చాయి. అంటే దీని అర్థము 2ను 5 సార్లు కలిపితే 10 వస్తుంది. 1ని 10 సార్లు కలిపితే 10 వస్తుంది. 1 10 సార్లు కలపచ్చు. 2ను 5 సార్లు కలిపితే 10 అవుతుంది. 3ను 3 సార్లు కలిపినా కూడా 1 మిగులుతుంది. 4ను 2 సార్లు కలిపినా కూడా 2 మిగులుతున్నాయి. ఇక 5 చూద్దాం. 5 పుల్లలు ఇక్కడ 1 2 3 4 5. 1 2 3 4 5. ఇక్కడ ఒక 5 పుల్లల కట్ట, ఇంకొక 5 పుల్లల కట్ట. అంటే 2 5 పుల్లల కట్టలు కలిపితే 10 అవుతుంది. అంటే 5 వస్తువుల కట్టను 2 కట్టలు కలిపితే 10 అవుతుంది. ఈ విధంగా మనము కూడిక అంటే ఏం లేదు, కలుపుతూ పోవడమే. ఈ విషయం అందరూ తెలుసుకోగలరు. అండ్ చివరిలో ఒక మాట, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.